మధుగాన్ని ముందు పెట్టుకొని అడ్డం పెట్టుకొని జరిగిన నాటకాలు ఇవన్నీ. మధుకు నాకు సంబంధం లేవన్నది వీడియోలు బయటకు వచ్చినాయి, ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇంకా ఏమేం కావాలి? దేవుడే నడిపిస్తున్నాడు మొత్తం ఇదంతా. ఫోటో వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు చెప్పింది కదా, దైవ నిర్ణయం ప్రకృతి నిర్ణయం. 9 మంది చనిపోయాక దేవునికి కూడా నచ్చట్లేదు కావచ్చు. వీళ్ళ పక్షాన నిలబడాలనుకొని ఎవరెవరైతే వీళ్ళందరూ, ఇప్పుడు భార్గవ్ గారు, ఇప్పుడు మీరున్నారన్న మన తొలి వెలుగు, మీరు ఎక్కడెక్కడికి పోయినరో మొత్తం అందరికి తెలిసిపోతుంది. మీ పక్కనున్న ఛానల్ నీకు తెలియదా? అన్ని తెలిసిపోతుంది. నీ మొబైల్ ఉన్నా తెలియదా? చూడదా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ అన్న ఉన్నాడు, ఇక పచ్చ షర్ట్ వేసుకొని వచ్చి చెప్పడా? బాజాబ్తో చెప్తారు. ఇవన్నీ కూడా ఇట్నే వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. భయంకరంగా ఉంటాం, బాధితుల పక్షాన నిలబడతాం. మీరు ఇంకా ఇప్పుడు మంగ్లీకే మీరు చెప్తున్నారు, దీనికన్నా బాస్ ఇప్పుడు బాలాజీ ఉన్నాడు, పుట్టించిందే ఆయన. మీరు కొత్తగా వచ్చిండ్రు ప్రెస్ మీట్లా, మీరు గత 10 రోజుల నుంచి రావట్లేదు. మీ ఫేస్ నేను ఇప్పుడే చూస్తున్నాను. మీదేం ఛానల్ అన్న? న్యూస్ లైన్ అన్న. నేను ఇప్పుడే చూస్తున్నాను. తమ్మునికి తెలుసు, ప్రవీణ్ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న 30 ఛానళ్ళకు తెలుసు. నేను బాలాజీ గారి పేరు చెప్పిన, మిగతా వాళ్ళ లెక్క కాదన్నా. ఈ ఛానల్ వాళ్ళని అందరినీ బస్సులు వేసుకొని తీసుకొని పోయినా. బాలాజీ గారిని ఇంటిని చూపించిన మెయిన్ వ్యక్తి. నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా సిల్లిది, నవ్వుకునేది. బాలాజీ ఇంటికి తీసుకుపోయినా, మధు గారి ఇంటికి తీసుకుపోయినా, మధు వల్ల బాలాజీ వాళ్ళ బాధితులను చూపించిన. ఇంకో కొత్త దొంగ వచ్చిండు, భీమానాయక్ గారికి కూడా చూపించిన. మధుకు మంగ్లీకి సంబంధం లేదనుకున్న మంగ్లీని చూపించిన. హేమాకాంత్ రెడ్డి గురించి చెప్తున్నా. ఇవాళ కొత్తగా ఆ అభిషేక్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, నువ్వు మీసాలోడు, 22 ఏళ్ళు లేనోడు, వాడికి ఎన్ని ఫార్చునర్ కార్లు, ఎన్ని డిఫెండర్ కార్లు నువ్వు కొనుక్కో. మీ తండ్రి ఏం చేస్తుండు, ఎవరేం చేస్తున్నారు? మేము అది చెప్తున్నాం. నిజాల వైపు నిలబడితే నిందారోపణలు వేస్తారా మా పైన? ఎన్ని ఉన్నా మీకు చెప్తాను భార్గవ్ గారు, తొందరపడకండి. అంటే మీకు అన్ని పెట్టాలేంది ఒకటిసారి? ఇప్పుడు 10 కేజీల భోజనం ఉంటే ఒకటేసారి 2 పెట్టాలేంది మీకు? మేమేమంటున్నాం, మా శత్రువులు బలమైన వాళ్ళు, మేము శత్రువులు అనుకుంటలేము, బాధితుల వైపు నిలబడాలనుకుంటున్నాం. శత్రువులకు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చాలా తెలివిగా భయంకరమైన ప్రెషర్ పెట్టిండ్రు. గత 5 రోజుల నుంచి మీరు చూసిండ్రన్న, మాకు నిద్ర లేదు, మా పైన నిందారోపణలు. ఇవాళ ఒక్కొక్కరు వచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇవాళ మిగతా సంఘాలు కూడా వచ్చినాయి, మిగతా కులాలు కూడా వచ్చినాయి, మిగతా కుల సంఘాలు కూడా వస్తున్నాయి. బాధితులకు న్యాయం జరగాలని ఇవాళ నెటిజన్స్, ముఖ్యంగా మీ అందరికీ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు మీ వల్ల, ఈ ఛానళ్ళ వల్ల ఇవాళ బయటకు నిజాలు వస్తున్నాయి. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను సవినయంగా ఒకటే కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ మీరు న్యాయం గురించి ఎంతవరకైనా నిలబడండి. దోషులు ఎక్కడున్న జుట్టు పట్టుకొని లాక్కొత్తాం. ఇవాళ గౌరవనీయులు